హలో ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఏముంది, బ్రెడ్ ఆమ్లెట్ అంటే జస్ట్ ఆమ్లెట్ వేసుకుని దాని మీద బ్రెడ్ డిప్ చేసి తినేయటం అనుకుంటున్నారా? కాదండి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసినట్టయితే పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అనేది ఇంట్లో మీరే ప్రిపేర్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి ఫోర్క్ యూస్ చేసి బాగా బీట్ చేసుకున్నాను. మీరు ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటారో దాన్ని బట్టే మనకి ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుందా గట్టిగా వస్తుందా అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫోర్క్ ఆర్ఎస్ విస్కర్తో ఎగ్ బాగా నురగ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఇందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం. మీరు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. నేను ఈ రెసిపీలో 3 బ్రెడ్ స్లైసెస్ యూస్ చేశాను, బిగ్ సైజ్వి. సో దానికి తగినట్టుగానే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూస్ చేస్తున్నాను. మీరు బ్రెడ్ క్వాంటిటీ పెంచుకున్నట్టయితే ఇంగ్రీడియంట్స్ రేషియో అంతా కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ అనేది 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చండి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత మరొకసారి ఫోర్క్ పెట్టి బాగా కలుపుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మీరు కనుక ప్రిపేర్ చేసినట్టయితే పక్కా స్ట్రీట్ స్టైల్ వస్తుందండి. సో నేను మా ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ప్రిపేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేను. సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లోకి 2 to 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ని 2 డిఫరెంట్ మెథడ్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఆయిల్ ఆరల్స్ నెయ్యి ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీకు బ్రెడ్ని నేతితో టోస్ట్ చేసి చూపిస్తున్నాను. సో నెయ్యి వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ని ఇందులో పెట్టుకుని ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని బ్రెడ్ని 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. యూజువల్లీ మనకి బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసి దానిపైన బ్రెడ్ పెట్టేసి తినేస్తారు. బట్ అలా తింటే ఏమవుతుందంటే బ్రెడ్ అనేది కొంచెం పచ్చిదనం అలాగే ఉంటుంది. మీకు ఆ పచ్చిదనం లేకుండా మీరు బ్రెడ్ని టోస్ట్ చేయకుండా ప్రిపేర్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది నేను సెకండ్ మెథడ్లో ఈ వీడియోలో చూపించాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు స్టవ్ మీద బ్రెడ్ని రిమూవ్ చేసిన తర్వాత ప్యాన్ మీద నుంచి ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మనం రెడీ చేసి ఉంచుకున్న ఎగ్ మిశ్రమం నుంచి కొంచెం క్వాంటిటీ అందులోకి వేసి త్రూ అవుట్ ద ప్యాన్ అది స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక టోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ పీస్ని దాని మీదకి పెట్టి ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసి ప్యాన్కి సరిపడా మూత అనేది పెట్టి క్లోజ్ చేసేయండి. ఒక 2 మినిట్స్ వదిలేస్తే అది కుక్ అయిపోతుంది. సో వన్స్ కుక్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని అదర్ సైడ్ కూడా జస్ట్ 1 మినిట్ అలా కుక్ చేసుకుంటే మన యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీగా ఉంటుంది సర్వ్ చేయడానికి. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్లో కూడా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎగ్ మిక్స్చర్ని కొంచెం పోసేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ని డైరెక్ట్గా పెట్టేయాలి. ఈ బ్రెడ్ స్లైస్ని నేను ఇందాకట్లాగా ఫ్రైయింగ్ అనేది చేయలేదు. సో బ్రెడ్ స్లైస్ని ఆ ఎగ్ మిశ్రమం మీద పెట్టి జస్ట్ ఆ ఎగ్ మిశ్రమం దానికి కోట్ అయ్యేలాగా 2 సైడ్స్ కూడా అటు ఇటు ఫ్లిప్ చేసి సో వన్స్ కుక్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటే ఇది సెకండ్ మెథడ్. సో ఇలా బ్రెడ్ని రోస్ట్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. రోస్ట్ చేయకుండా కూడా ఎగ్ మిశ్రమాన్ని బ్రెడ్ పీస్కి పట్టించి కూడా కుక్ చేసుకోవచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.